హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రీసేల్లో 100 కోట్ల మార్క్ దాటేసిన దురంధర్ 2026 బిగ్గెస్ట్ ఓపెనర్ అనిపించుకున్న కాంచనా రీ రిలీజ్. ట్రైలర్ రెస్పాన్స్ ఏంటి, ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సాంగ్ ఫస్ట్ 24 hours లో ఎలా పర్ఫార్మ్ చేసిందో చాలా మంది అడుగుతున్నారు. ఈ మూవీ సెకండ్ సాంగ్ తో పోల్చుకుంటే విన్న వాళ్ళ నుంచి చూసిన వాళ్ళ నుంచి రెస్పాన్స్ బాగానే తెచ్చుకున్నప్పటికీ కూడా ఎలాంటి యాడ్స్ కూడా వేయకపోవడంతో 24 hours కంప్లీట్ అయ్యేలోపు 4 million వ్యూస్ అండ్ 2,45,000 లైక్స్ మాత్రమే సొంతం చేసుకుంది. యాడ్స్ వేయడం వల్ల యూజ్ ఏమీ లేదని చెప్పి మేకర్స్ అందరూ కూడా రిలీజ్ అయ్యారు. ఇక ఇంకొక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. దురంధర్ 2కి హైర్లు పడబోతున్నాయి. మీరు విన్నమాట నిజమే. ఒక స్టార్ హీరోలకి లేదా తెలుగులో మంచి హైప్ ఉన్న సినిమాలకి మాత్రమే బీసీ సెంటర్స్ లో హైర్లు అయితే పడతాయి. బట్ ఈ సినిమాకి మాత్రం ఈస్ట్ వెస్ట్ సైడ్ కూడా హైర్లు అయితే పడబోతున్నాయి. టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా అన్ని స్టేట్స్ లో కొట్టబోతుంది ఈ సినిమా. ఒకవేళ టాక్ రాలేదన్నా కూడా ప్రజెంట్ ఉన్న హైప్ పట్టి మాక్సిమం అయితే లాగేస్తుంది. మృత్యుంజయ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేసిందని చాలా మంది కామెంట్ పెట్టారు. ఈ సినిమా ఇప్పటివరకు నైజంలో 1.4 కోట్ల షేర్, ఆంధ్రలో 1,08,00,000 కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో 2.5 కోట్ల మార్క్ అయితే అందుకుంది. గ్రాస్ 4.9 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మరో 54 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు 3 కోట్ల మార్క్ అయితే అందుకోగా బాలీవుడ్ గా 6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బాలీవుడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 6.5 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఓవరాల్ గా డిజాస్టర్ వడ్డీతోనే ఎండ్ కాబోతుంది ఈ సినిమా, దట్ విత్ హిట్ టాక్. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడతారంతా. బట్ శ్రీ విష్ణు 2 సినిమాల్ని దగ్గరగా ఒకేసారి రిలీజ్ చేశాడు. మార్చ్ ఫస్ట్ వీక్ అన్నా కూడా ఫిబ్రవరితో ఈక్వల్. రాకాసం మూవీ ఓటీటీ రైట్స్ 12 కోట్లకి పైగా వెళ్ళగా ఇప్పుడు థియేటర్కల్ గా 9 కోట్ల వరకు అయితే నాన్ రిటర్న్ బేసిస్ పైన బిజినెస్ అయితే జరిగింది. అండ్ రిలీజ్ అయ్యే టైంకి మరో 1.2 కోట్లు అయితే రిటర్న్ బేసిస్ పైన ఇవ్వబోతున్నారు. ఇది తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటక వరకు మాత్రమే. శ్రీ లక్ష్మీ నరసింహ వాళ్ళైతే సినిమాని తీసుకున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. టాక్ వచ్చిందంటే సంగీత్ శోభన్ కి హ్యాట్రిక్ పడాల్సిందే. సూర్య విశ్వనాథన్ సన్స్ టీజర్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మార్చి 16 4-6 PM కి అయితే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి సినిమాతో జానర్ని మార్చుకుంటూ వస్తున్న వెంకీ అట్లూరి ఈ సినిమాతో కూడా కొత్త జానర్ని అయితే చూపెట్టబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్న హిందీ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసింది. అయితే రీసెంట్ గా రాశి కన్నా కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు అయితే చెప్పారు. ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ అక్షయ్ కుమార్ చేయబోతుండగా తనది ఈ సినిమాలో మీనాక్షి చౌదరి చేసిన క్యారెక్టర్ అండ్ ఐశ్వర్య రాజేష్ చేసిన క్యారెక్టర్ లో విజయ్ బాలన్ అయితే చేయబోతున్నారు. తిల్లాచి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా టాక్ వచ్చిందంటే హిందీలో కూడా మంచిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. కాంచనా రీ రిలీజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ పక్క రాష్ట్రాల వాళ్ళ సినిమా అయినప్పటికీ కూడా ఆ గెటప్ వేసుకుని వెళ్లి సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం అనేది ఒక తెలుగు వాళ్ళకే సాధ్యమైన థింగ్. ఈ మూవీ డే 1 2.5 కోట్లకు పైగా గ్రాస్ ట్రేడ్ లెక్కలో కలెక్ట్ చేయగా 2026 రీ రిలీజెస్ లో ఇదైతే టాప్ నెంబర్. తెలుగు స్టేట్స్ లో సూర్య సినిమాలు, సింబు సినిమాలు, అబ్బాస్, రజనీకాంత్, ధనుష్, రజనీకాంత్ ఇలా చాలా సినిమాలు సెలబ్రేషన్ తో రీ రిలీజ్ అయితే గ్రాండ్ గా సక్సెస్ అవుతున్నాయి. బట్ మన సినిమాలు స్ట్రైట్ మూవీస్ కూడా అక్కడైతే క్లిక్ కావట్లేదు. ఈ సినిమా వీకెండ్ అండ్ కంప్లీట్ అయ్యాక బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని అప్డేట్ చేస్తా. దురంధర్ 2 బుకింగ్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇండియాలో ప్రీమియస్ ప్లస్ డే 1 46 కోట్ల గ్రాస్ అందుకుంది ఈ సినిమా. ఇందులో మేజర్ కలెక్షన్స్ మహారాష్ట్ర నుంచి ఉండగా ఇక్కడే 11.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఢిల్లీ, యూపీలో 9 కోట్లు, కర్ణాటకలో ఏకంగా 6 కోట్లు కలెక్ట్ చేస్తూ ఖచ్చితంగా వండర్స్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇక తెలుగు స్టేట్స్ లో 4.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఖచ్చితంగా యానిమల్ డే 1 అయితే బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. ఇక గుజరాత్ లో 3.5 కోట్లు, రాజస్థాన్ 1.35 కోట్లు, తమిళనాడు 1.9 కోట్లు కలెక్ట్ చేయగా ఓవరాల్ గా ప్రీమియస్ ప్లస్ డే 1 ఇండియాలో 46 కోట్లు టచ్ చేసింది. ఇక ఓవర్సీస్ లో మరో 27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ప్రీమియస్ ప్లస్ డే 1 వాల్వేడిగా 73 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా వీకెండ్ వరకు ప్రీసేల్ 100 కోట్ల మార్క్ అందుకుంది. ఇది హిందీ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్. అయితే ప్రీమియస్ వరకు చూసుకుంటే వాల్వేడిగా 50 కోట్లు టచ్ చేసిన ఈ సినిమా ఓజీ రికార్డ్ బ్రేక్ చేయడానికి చాలా దగ్గరలో అయితే ఉంది. ఇంకో 2 days లో ఓజీ రికార్డ్ అయితే ప్రీమియస్ వరకు వాల్వేడిగా బ్రేక్ కానుంది. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ట్రైలర్ అసలు ఏమాత్రం క్లిక్ కాలేదు. ఫ్యాన్స్ వరకు కొంతవరకు సాటిస్ఫై చేసినప్పటికీ కూడా కామన్ ఆడియన్స్ అయితే లైట్ తీసుకున్నారనేది కాదనలేని వాస్తవం. అది బుకింగ్స్ లో కూడా క్లియర్ గా కనిపించింది. నార్త్ అమెరికాలో ఓవరాల్ గా 2 లక్షల మార్క్ అందుకోవడానికి నానా వస్తువులు పడగా ట్రైలర్ తర్వాత కూడా పెద్దగా జంప్ అయితే ఏం కనిపించలేదు. ప్రీమియస్ ప్లస్ డే 1 చూసుకుంటే 1 మిలియన్ అందుకోవడానికి చాలా టఫ్ అనే చెప్పాలి. ఇక ఆంధ్రలో 1 కోటి మార్క్ కూడా అందుకోలేదు. నైజాం బుకింగ్స్ అయితే మండే ఆర్ ట్యూస్డే ఓపెన్ కాబోతున్నాయి. ఎంత లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అవడం కూడా ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. సో అలా ట్రైలర్ వచ్చిన తర్వాత బుకింగ్స్ లో అయితే గ్రోత్ ఏం కనిపించలేదు. ఇక ఈ రోజు ఆఖరి అసరం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వదలబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన తర్వాత కూడా బుకింగ్స్ అనేది గ్రోత్ కనిపించకపోతే డే 1 అయితే చాలా దారుణమైన నెంబర్ ని చూడబోతున్నాం. చూడాలి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో.
ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఎంత నెంబర్ పడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.